Hello, story lovers. Welcome back to my channel, Prema Falaki, part 61. కరణ్ పేరెంట్స్‌ని తీసుకొని నెక్స్ట్ డే చింటూ ఇంటికి వస్తే, వాళ్ళ కోసమే ఆఫీస్‌కి వెళ్లకుండా ఆ రోజు మీటింగ్స్ అన్ని మేనేజర్ మీద వదిలేశారు వీర్ ఇంకా కిరణ్. ప్రభాకర్, ప్రభావతి గారు వాళ్ళు రావడంతో ఎదురు వెళ్లి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి, కరణ్ ఎక్కడా అని అడిగాడు వీర్. ఏమైందో తెలీదండి. మీ ఇంటికంటే ఎప్పుడు ఊరికి ముందే రెడీ అయ్యి ఉండేవాడు. అలాంటిది ఈరోజు మీటింగ్ ఉందని, నేనస్సలు రావడం కుదరదు. మళ్ళీ చింటూ డ్రాప్ చేస్తాడు. లేదంటే నాకు ఫోను చేస్తే డ్రైవర్‌ని పంపిస్తానని చెప్పి ఆఫీస్‌కెళ్ళిపోయాడని చెప్పాడు ప్రభాకర్. కరణ్ ఎందుకు రాలేదో వీరింకా కిరణ్‌కి తప్ప ఇంట్లో అందరికీ తెలిసి ఉండడంతో వాళ్ళందరూ ముఖముఖాలు చూసుకుంటే, "ఎందుకు రాడు? నేను ఫోను చేస్తాను. ఎందుకు రాడో నేను కూడా చూస్తానని" వీర్ మొబైల్ బయటికి తీయడంతో, "ఇప్పుడెందుకు డాడీ? మనమంటే ముగ్గురం, నలుగురం, ఐదారుగురం ఉన్నాము కంపెనీ చూసుకోడానికి. అక్కడ అంకుల్ కంపెనీని చూసుకోవాల్సింది వాడొక్కడే కదా! అన్నాడు చింటూ. చింటూ కంగారు పడ్డం తెలుస్తూనే ఉన్నా ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. అరే! వాడు 3 ఇయర్స్‌కి ముందయితే డెవలప్ చేసే పనిలో ఉన్నాడని మనం ఆగొచ్చు. కానీ ఆల్రెడీ డెవలప్ అయిన కంపెనీని ఇంకా ఎంత డెవలప్ చేస్తాడు? పైగా ప్రతి అకేషన్‌కి వాడు ముందుండి పని చేయడం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. వాడు కూడా ఒక ఇంట్లో మనిషిలాగా అలవాటైపోయాడు అన్నాడు వీర్. తండ్రి మాటలు వింటున్న ధృతికి కరణ్ అంటే ఇంట్లో అందరికి ఎందుకంత ఇష్టమో మెల్లమెల్లగా అర్థం అవుతూ వస్తుంటే కొంచెం కొంచెంగా గిల్టీ ఫీలింగ్ మొదలవ్వడం స్టార్ట్ అయింది. ఎవరు వద్దంటున్నా వినకుండా వీర్ కరణ్‌కి ఫోన్ చేసేసరికి ఆఫీస్‌లో తల పట్టుకొని కూర్చున్న కరణ్ మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ మీద నేమ్ చూసి అంకుల్ ఇప్పుడు కాల్ చేస్తున్నారేంటి అనుకుని లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచించి లిఫ్ట్ చేయకపోతే అనుమానం వస్తుందని కాల్ లిఫ్ట్ చేశాడు. హేయ్ నాన్న, అమ్మా నాన్న వచ్చారు గాని నువ్వు రాలేదేంటి అని అడిగేసరికి వీర ఆప్యాయతకి కళ్ళు చెమ్మగిలినా కూడా ధృతి అసహ్యం కూడా అంతే గుర్తుకు రావడంతో ఆఫీస్లో పనుంది అంకుల్. నేనొక్కడినే కదా చూసుకోవాలి. పైగా దితి పెళ్లి పనుల వల్ల చాలా వర్క్ పెండింగ్ పడింది అన్నాడు కరణ్. అంతగా వర్క్ ఎక్కువగా ఉంటే ఒక 2 రోజులు వంశీ లేదా ఆదిత్య నీకు హెల్ప్‌గా వస్తారు కానీ అందరం కలిసినప్పుడు నువ్వు లేకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు వస్తున్నావు కదా అని అడిగేసరికి లేదు అంకుల్ మరొకసారి వస్తాను. ఇప్పుడు నేను ఫినిష్ చేసేదానికి మళ్ళీ ఇక్కడ వర్క్ పెండింగ్ పెట్టి వంశీ లేదా ఆదిత్య రావడం ఎందుకు చెప్పండి? మీరు మమ్మీ డ్యాడీతో మాట్లాడండి అని చెప్పాడు కరణ్. ఎప్పుడూ సరదా సరదాగా అందరితో కలిసిపోయే కరణ్ గొంతులో బాధ వినిపిస్తుంటే ఏదో కారణం ఉందనిపించి ఎక్కువగా బలవంతం చేయకుండా సరే గాని మరొకసారి తప్పకుండా రావాలని కాల్ కట్ చేశాడు వీర్. కరణ్ కూడా బాధగా సారీ అంకుల్. మీ మాట ఇప్పటి వరకు నేను కాదని చెప్పలేదు. కానీ మీ మీద ఉన్న అభిమానంతో నేనంటే ఇష్టం లేని వ్యక్తులకి నేనొచ్చి ఇబ్బంది పెట్టలేను. ఐయామ్ సారీ అనుకున్నాడు. ధృతి వైజాగ్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ కోర్స్ కోసం అప్లై చేయడంతో, దానికి సంబంధించిన కాలొచ్చేసరికి తను పక్కకు వెళ్ళిపోతే అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉండేసరికి, "కరణ్‌కి సంబంధాలేవైనా చూస్తున్నారా ప్రభాకర్ గారు?" అన్నాడు వీర్. "చూడాలండి. వాడి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన చింటూ, ఇంకా శక్తికి కూడా పెళ్లయిపోయింది. వీడేమో ఇంకా సింగిల్‌గా మిగిలిపోయాడని ప్రభాకర్ గారు అనేసరికి వీర్ నవ్వుతూ, నిజమే ఇదివరకంటే మీకు హెల్త్ బాలేక కంపెనీ బాధ్యతల వల్ల పెళ్లి మరొక భారం కాకూడదని మేము ఆ ప్రస్తావన తీసుకురాలేదు గానీ, ఇప్పుడంతా సెట్ అయింది కదా! మంచి అమ్మాయిని చూడండి. చూసి పెళ్లి చేయండి అన్నాడు వీర్.
హైందవికి కూడా మనవరాలు పనికి కోపం రావడంతో, "కన్నా ఎవరిదాకా ఎందుకు? మన ధృతి కరణ్‌కి ఈడవుతుంది కదా! పైగా పిల్లోడు కూడా మనలో మనిషిగా కలిసిపోయాడు. వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ పిల్ల మనతో కలుస్తుందో లేదో తెలీదు కదా!" అంది హైందవి. భార్య పక్కన కూర్చున్న గిరీష్ గారితో సహా ఇంట్లో అందరూ పొలమారిపోయి మరీ ఆశ్చర్యంగా చూసి ఏం మాట్లాడుతుకుండా అలాగే చూస్తూ ఉంటే, "నేనిప్పుడేమైనా కాని మాట అన్నానా? ధృతి కరణ్‌కి ఈడవుతుంది. పైగా వాడికి మన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కాబట్టి చేసుకుంటాడని" అడిగింది హైందవి. అంతలో ధృతి కూడా అక్కడికొచ్చి కూర్చుని నాన్నమ్మా అని హైందవికి మాత్రమే వినిపించేటట్టు కోపంగా పిలిచేసరికి మనవరాలి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభాకర్ ఇంకా కొడుకు మాటల కోసం వెయిట్ చేస్తుంటే, ఇప్పటివరకు నాకు ఐడియా రాలేదమ్మా. పైగా కరణ్ లాంటి బుద్ధిమంతుడిని చూస్తూ చూస్తూ వేరే వాళ్ళ సొంతం ఎందుకు చేయాలి అన్నాడు వీర్. చెల్లెలి మొహంలో మారిపోతున్న రంగులు గమనించి, వాడికి కూడా ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలి కదా డాడీ అన్నాడు చింటూ. అదేంటి బాబు! ధృతికేం తక్కువ అని వాడు కాదని చెప్తాడు. పైగా ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి వాడు వచ్చి మాట్లాడేది తెలుసా? అని ప్రభావతి అంటూనే, కావాలంటే ఇప్పుడే ఫోన్ చేస్తానని కొడుక్కి ఫోన్ చేసింది ప్రభావతి. కరణ్ ఏం చెప్తాడోనని పెద్దవాళ్ళందరూ ఆతృతగా ఉంటే పిల్ల బ్యాచ్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. మమ్మీ ఇప్పుడే కదా వెళ్లారు, ఎన్నిసార్లు కాల్ చేస్తారని ధృతి నుంచి మైండ్ డైవర్ట్ చేసుకోవడం కోసం ఎక్కువ వర్క్ పెట్టుకున్న కరణ్ అరిచేసరికి, నిన్ను అంకుల్ ఒక మాట అడుగుతారు. నీకిష్టమో కాదో చెప్పు. స్పీకర్ ఆన్ చేస్తున్నానని ప్రభావతి అనేసరికి, అదే మాటో చెప్పమ్మా అని కరణ్ అడుగుతుంటేనే స్పీకర్ ఆన్ చేసేశానని చెప్పింది. కరణ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని వీర్ అనేసరికి, అయ్యయ్యో ఇట్స్ ఓకే అంకుల్ చెప్పండి అన్నాడు టెన్షన్ పడుతూ. మేమందరం నీ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే మా అమ్మ ధృతిని నీకిచ్చి చేస్తే బావుంటుందని ఐడియా ఇచ్చింది. పైగా నువ్వు కూడా ఇంట్లో పిల్లాడిలాగా కలిసిపోయావు కాబట్టి నిన్ను మిస్ చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు. సో విషయం నీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నువ్వేమంటావ్ అని అడిగాడు. కరణ్ దెబ్బకి షాకయ్యాడు. అదే ఒక్కరోజు ముందు ఆ విషయం గురించి తన దగ్గర ప్రస్తావించినా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కావడంతో, సారీ అంకుల్. మీరు తప్పుగా అనుకోకండి. మీ ఫ్యామిలీకి అల్లుడుగా రావాలంటే చాలా లక్ ఉండాలి. పైగా ధృతి కూడా మంచి అమ్మాయి. కానీ నేను మీ ఫ్యామిలీకి సూట్ అవ్వను. కంపెనీ టర్నోవర్ వైస్ చూసుకున్నా, బ్రాంచెస్ కౌంట్ చూసుకున్నా, ప్రాపర్టీ విషయంలో చూసుకున్నా అన్నాడు. అతను ఓకే చెప్తాడోనని టెన్షన్ పడిన ధృతి ఆశ్చర్యపోయి నమ్మలేనట్టుగా ఆ మాటలు వింటూ నిలబడిపోతే, అవన్నీ ముఖ్యం కాదు కరణ్. నీ గుణగణాలు మాకిష్టం. నిజం చెప్పాలంటే నా పిల్లల కంటే కూడా నువ్వు చాలా మంచివాడివి అన్నాడు వీర్. మంచివాడినే కావచ్చు కానీ మీకు సరైన వాడిని కాదు. పైగా ధృతి నాతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. తన కెరీర్ గురించి తను టెన్షన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి టెన్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదు. తనకి నచ్చిన వాడిని, తను మెచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయండి. మిమ్మల్ని అవమానపరచాలని కాదు. నా అర్హతకు మించి నేను కొన్ని కోరుకోవాలని అనుకోవట్లేదు అని సంజయ్‌షి చెప్తుంటే, ఇట్స్ ఓకే కరణ్. నువ్వేదో మనసులో పెట్టుకొని ఈ మాటలని చెప్తున్నట్టుగా నాకనిపిస్తోంది. నీకు కొంచెం టైం ఇస్తున్నాను నీ పెళ్లి వరకు. అంటే నీకు మ్యాచెస్ వచ్చే వరకైనా ఆలోచించుకొని చెప్పు అని కాల్ కట్ చేశాడు వీర్. వీడికేమైనా పిచ్చి పట్టిందా అని ప్రభావతి భర్త వైపు చూస్తే, ముందు రోజు ఇక్కడి నుంచి ఇంటికొచ్చి కొడుకు చిరాకు పడ్డం, ఉదయం వెళ్ళేటప్పుడు కూడా డల్‌గా ఉండడం, ఎప్పుడు తన మాటకైనా ఎదురు చెప్తాడు గాని వీర్ మాటకి ఎదురు చెప్పని కొడుకు ఇప్పుడు కాదని చెప్తుంటే ఏదో జరిగిందని అర్థమైంది ప్రభాకర్‌కి. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.